హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మీ మనీ పడాలా. ప్లీజ్ అండి, నేను ఈరోజు ముందుగా అందరికీ ఈ వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను వీడియో తీసుకొని నేను పని చేసుకొని చేయడం వల్ల కొంచెం అటు ఇటు మిస్టేక్లు ఉంటాయి, కానీ ఏమనుకోవద్దు, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను తీసుకోవాలి కాబట్టి ఫ్రంట్ కెమెరాతో పెట్టి ఫోన్ ఇక్కడ పెట్టినా అక్కడ పెట్టిన ఫోన్ అస్సలు సెట్ అవ్వట్లేదు, పడిపోతుంది. ప్లీజ్ అండి, అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీన్ని వంకాయ పచ్చడి అంటారు మన ఇండియాలో అయితేనే. ఇక్కడైతే బిర్యానీ డక్కూస్ అంటారండి అరబిక్లో. అదే చేద్దాం. ఫస్ట్ నేను మాడిపోయి చూపించాను కదా, అదే కావాల్సిన పదార్థాలు ఏంటంటే వంకాయలు అండ్ ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, టమాటో, క్యాప్సికమ్ అండి. శుభ్రంగా కడుక్కుని నీళ్ళు లేకుండా తుడిసేసి వాటికి నూనె రాసి పెరంలో పెడితే చక్కగా ఉడుకుతాయండి. ఉడికిన తర్వాత తీసి చల్లారిన తర్వాత వాటిలో ఉన్న తొక్క తీసేసి, మనం ఎల్లుల్లిపాయకి తొక్కలకూడదండి, ఫస్ట్ కాల్చిన తర్వాత వాటికి విడిపోయి వచ్చేస్తుంది. క్యాప్సికమ్ కూడా అంతే, పలసగున్నదైతే సరిగా రాదు, కానీ కొంచెం మందంగా ఉన్న క్యాప్సికమ్ అయితే తక్కువ వచ్చేస్తుంది. అలాగే మీకు తెలియదు ఏముంది, టమాటో కూడా అంతేనండి, తొక్క ఇలా తీగానే వచ్చేస్తుంది కదా. నేనైతే మిక్సీలో వేసేస్తున్నా కంగారుగా, ఎందుకంటే నాకు లేట్ అయిపోయింది పని ఈరోజు, అందువల్ల నేను మిక్సీలో వేసేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే అది గరిటెతో మనం పప్పు రుబ్బుకుంటాం కదా, మన రోటి పచ్చడి ఎట్లా చేసుకుంటాం అలా చేయాలి దాన్ని. అంటే నొక్కి నొక్కి చేయాలి, అంత మెత్త పేస్ట్ కాకుండా, అంత పీసులుగా కాకుండా ఒక మాదిరి పేస్ట్ లాగా. కాకపోతే నాకు పని అవ్వట్లేదని నేను ఈరోజు ఇలా చేస్తానండి, మిక్సీలో వేసేసాను. అందుకని మీరు ఒకవేళ మీరు చేసి ఇలా అంటే పోరకైనా సరే ఎట్టి నొక్కితే మెత్తగా అయిపోతుంది. దాన్ని మనమైతే వంకాయ పచ్చడిలో ఒక్కొక్కరు తాలింపు వేసుకుంటారు కదా, నేనే కూడా వేస్తానండి. ఇక్కడ వేరేగా వేస్తారండి. నా ఫోన్ పడిపోయింది అక్కడ సెట్ అవ్వక. చూడండి, ఇక్కడ జైతున్ ఆయిల్లో కొంచెం కొత్తిమీర కోసేసి మెత్తగా ఆ నూనె కాగిన తర్వాత ఆ నూనెలో వేసండి. దాని తర్వాత ఈ మిక్సీ ఆడాను కదా మొత్తం అంతా, అది వంకాయలది, అది తెచ్చి అందులో కొంచెం వేపేసి అందులోనే కొంచెం నిమ్మకాయ రసం, ఉప్పు, బ్లాక్ పెప్పరు, ఇంతేనండి. వాళ్ళు తినేవి ఎక్కువేం కాదు. మనకైతే తాలింపు సరుకులని అవి ఇవి వేస్తారు కదా, అవి ఏమీ లేవు. జస్ట్ కొత్తిమీర, ఉప్పు, బ్లాక్ పెప్పరు, లైము, ఈ మూడు వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పప్పు అన్నంలో తింటారు ఎక్కువ కువైట్ వాళ్ళు. అంటే కువైట్ వాళ్ళు కూడా అందరూ ఇదే రకంగా తింటారని నేను చెప్పట్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే ఇక్కడ ఈ విధంగా చేస్తున్నాను. నేను ఫస్ట్ అయితే నాకు ఇంకొకలాగా కూడా వచ్చు, అది కూడా ఎప్పుడైనా సరే వీడియో తీసి పెడతానండి. టమాటా పేస్ట్తో చేస్తారు. ఈ వంకాయలు ఇలానే కాల్చి టమాటా పేస్ట్తో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంటికాడ ఊరగాయ పెట్టుకున్నట్టు ఉంటుంది, చాలా బాగుంటుందండి. చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పటికైతే నేను ఇలానే చెప్పానండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే నచ్చకపోయినా ఏమనుకోవద్దు, ప్లీజ్. అందరిని ఎలా సపోర్ట్ చేస్తున్నారని నన్ను కూడా అలా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇట్లా ఉంటుందండి వంకాయ పచ్చడి, ఇంతే, ఇదే మాదిరిగా వస్తుంది. ఇంకా నేను మెత్తగా ఆడేసాను, మెత్తగా చేస్తాను, అంత మెత్తగా ఉండకూడదు. ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియో పూర్తి వరకు చూసినందుకు.